స్వామి స్వరం. ఆహా! కూర్చో. నాకు యవ్వనం గురించి తెలియజేయండి స్వామి. తెలుసుకోవాల్సిన విషయమే. హ్మ్. దగ్గర. యవ్వనం అనేది పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మనకు చేంజ్ అన్నట్టుగా దేహంతో పోల్చిన అర్థం. అసలు పుట్టేదెందుకో తెలిస్తే అప్పుడు దాని చరిత్ర మనకు అర్థమవుతుంది. పుట్టటం అంటే గిట్టుట అని అర్థం. తెలుసా? గిట్టుట అంటే చనిపోవటం. పుట్టుట అనేది ఒక అవకాశం. ఆ అవకాశాన్ని మళ్ళీ గిట్టుటతో వెళ్ళిపోతుంది. అవకాశానికి ఏం చేసావంటే ఒక రంగస్థలం. రంగస్థలం అంటే తెలిసిన నాటకానికి ఒక రంగస్థలం అన్నట్టుగా ఈ ఆటకి ఒక రంగస్థలం. అది ఈ దేహం. దేహంలోకి వచ్చి నువ్వు ఆట ఆడతావు అనమాట. ఏం ఆట ఆడతారు అంటే పుట్టక మునుపు కూడా నువ్వు ఉన్నావు. పుట్టిన తర్వాత గిట్టేంత వరకు ఉంటాడు. గిట్టిన తర్వాత కూడా ఉంటాడు. అందువల్ల వాడు జీవుడు అనమాట. జీవుడు అంటే జీవించేవాడు. ఈ పుట్టుక అనేది మధ్యలో ఒక చిన్న నాటకం రంగా అనమాట. అందువల్ల ముందు మనకి ఏం తెలియాలంటే నేను ఉన్నవాడను అని తెలియాలి. నీ స్వరూపము ఉండుట. ఇది కొత్త పదం కావచ్చు, ఉండుట. దీన్ని మనకు శాస్త్రము సత్ అంటుంది. నీ స్వరూపాన్ని సచ్చిదానంద స్వరూపం అవుతుంది. సచ్చిదానంద పదం విన్నావా? సచ్చిదానంద పదంతో చెప్తాం. అంటే సత్ అంటే ఉండుట అనే దాన్ని చిత్ అనే లక్షణంతో ఏం చేస్తావు? చైతన్యం చేసుకుంటావు. చేసుకుంటూ ఆనందాన్ని అనుభవించటం. ఆనందం అంటే కూడా పాడిన మహర్షి నది సమృద్ధం అని. ఆనందం అంటే సమృద్ధి అని. సమృద్ధి అంటే తక్కువ లేకుండా పూర్ణంగా వృద్ధి సమృద్ధి అని. అటువంటి స్వరూపం. దేని చేత? ఉనికి చేత. ఉనికిని చైతన్యవంతం చేత నువ్వు సమృద్ధిగా ఉంటావు. పూర్ణంగా తక్కువ లేకుండా ఉంటావు. ముందు అది మనకు తెలియాలి. ఈ తక్కువ లేకుండా ఉండుట అన్న అంశము మనకు అంశం అంటే కూడా అంశ విభాగి అంటే ఆ అంశాన్ని నువ్వు ఎప్పుడు కూడా అనుభవిస్తావు. దేని చేత అనుభవిస్తున్నావు అంటే సృష్టి రచన చేసింది అక్కడ. మనం అక్కడి నుంచి రావాలి. సృష్టి రచన చేసిందంటే రచన చేయటం అంటే పుస్తకం రాయటం అన్నట్టుగా ఎట్లా ఉంటుందో అట్లనే మన పోపడంతా కూడా రచన చేసినట్టుగా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో డిజైన్ అంటారు. పదం విన్నావా? డిజైన్ అంటే యంత్రాలని డిజైన్ చేస్తారంటారు. సో అట్లాగే నీ నీ స్థితిని నీ పోకడ. స్థితి అంటే ఉండటం. పోకడ అంటే నడవడిక ఎట్లా ఉంటుందో దాన్ని రచన చేస్తుంది సృష్టి. సృష్టి రచన చేసినందువల్ల వచ్చిన వాడవు నువ్వు. అన్ని ప్రాణులు అంతే. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ పుట్టుట గిట్టుట అని ఈ చరిత్ర అంటారు. చరిత్ర అంటే ప్రవర్తించుకుంటూ పోవటం, నడవడికగా పోవటం అనే దాన్ని చరిత్ర అంటే. గతి ప్రవర్తించుకుంటూ ప్రవర్తించి దాన్ని తీసుకుంటూ దాన్ని అనుభవించుకుంటూ దాంట్లో తేడా వస్తే సర్దుకుంటూ సవరించుకుంటూ వస్తున్నావు.
ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే మనకు మొట్టమొదట ఏం చెప్తారు, అమీబా అంటారు. అమీబా అని ఒక పురుగు అనమాట. దానికి ఒకటే కణ ఉంటుంది. ఇప్పుడు మనిషికి 74 ట్రిలియన్ కణములు ఉంటాయి. అంటే 74 పక్కన 12 సున్నాలు అన్ని కణములు ఉంటాయి. దేహానికి ఇంకెందాక చూస్తే ఇంకా నీకు అన్ని కణములు రాలే, ఇక వయసు రాలేకపోయి వస్తాయి. కానీ చాలా కణములు వచ్చేసినట్టు. దేహంలో ఎదిగావు కనుక చాలా కణములు వచ్చేసినట్టే మెదడులో ఇంకా కొన్ని కణములు వస్తాయి. 25 సంవత్సరాల వరకు కొన్ని కణములు వస్తాయి. అంటే ఆ ఒక్క కణము ఉండేటటువంటి ప్రాణి నుండి కోడిని ఇన్ని కణములు ఉన్నటువంటి ప్రాణి దాకా క్రమంగా అక్కడి నుంచి ఓ పురుగు, పుట్ర, నిద్ర, బల్లి, ఇంకా ఇంకొంచెం ఎలుక, ఇంకా ఏదైనా ఉంటే పిల్లి, తర్వాత ఏమో కుక్క, ఇవన్నీ ఎవరన్నీ ఎత్తినవాడే. అందరూ ఎత్తి వచ్చినవాడే. మనుషులుగా పుట్టిన వాళ్ళందరూ కూడా అటు ఎత్తి వచ్చినవాడు. అయితే ఆ కణములతో పరిమితమైనటువంటి కణములతో అప్పుడు మనకున్న ఇంద్రియాలు కూడా పరిమితంగానే ఉంటాయి. ఇంద్రియాలు ఉన్నట్లుగానే ఉంటాయి కానీ వాటిని తెలుసుకోవటం, దాంతో ప్రవర్తించడం అన్నటువంటి ఆ తెలివి, ఆ మనస్సు అనేటటువంటి ప్రక్రియ, దాన్ని ప్రయోగం చేసుకోవటం అని వాటికి లేవు అనమాట. వాటికి పరిమితంగా ఉంటుంది. వాటికి ఎంత కావాలో అంతవరకే ఉంటుంది. మనిషికి పూర్ణంగా ఉంటుంది. ఎందుకు పూర్ణంగా ఉంటుందంటే ఈ పుట్టుక గిట్టుక అన్నటువంటి ఇవి అంటే పునరపి జననం పునరపి మరణం అని మళ్ళీ పుట్టడం మళ్ళీ పడటం. ఈ ఈ ఈ డొల్లు పుచ్చకాయ అంటే తెలుసా నీకు? ఇలా డొల్లు పుచ్చకాయ అంటే డొల్లుకు కోసం. ఆ డొల్లుకుంటూ పోయే వాడు ఈ డొల్లు లేకుండా మళ్ళీ దేహానికి రాకుండా మళ్ళీ వెళ్ళిపోవాలి. అది తనకు గమ్యం. గమ్యం అంటే చేరే స్థానాలు. దానికోసం కావాలి. అటువంటి వచ్చినటువంటి దానిలో నీ స్థితి ఎటువంటిది అంటే ఉన్నానని గుర్తించక, లౌకికంగా మాట్లాడుకుంటే బతుకుతున్నా అంటారు. ఇది తెలుసు. ఈ బతుకుకి గమ్యం ఏమిటి? సుఖం రావటం. ఏం చేసినా కష్టమే. దేహంతోనో కష్టమే, బయట విషయాలతోనో కష్టమే. ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నవన్నీ పోయేటప్పుడు వదిలిపెట్టుకోవాలి. ఎందుకు కావాలి కనుక నువ్వు ఈ వృత్తిలో ఉన్నావు కానీ లోపల ఎట్లా ఉంటారు, చదువుకుంటారు, కొంతమంది డిగ్రీ చదువుకుంటారు. అహంకారం వస్తుంది వాళ్ళకి. అహంకారం అయితే మొలుచుకొస్తుంది కానీ తను ఏమవుతున్నాడు, అహంకార స్వరూపుడు. అప్పుడు ఏమవుతుంది, తను ఉండటం అనేటటువంటి అహంకారం అయితే తెచ్చిపోయింది. ఈ రెచ్చిపోయి చిచ్చగొట్టుకొని పాడు చేసుకొని ఇంత తిరుగుతుంటారు. ఆ తిరగటం అనేటటువంటిది చాలా గొప్ప దోషం. దీనికి జీర్ణించటానికి దోషం. ఉన్నవాడు ఉన్నట్టుగా ఉండాలంటే, పూర్ణుడై పూర్ణుడు ఉండాలంటే, శాంత స్వరూపుడై శాంతంగా ఉండటం అనేటటువంటిది జీవం అయితే ఇవన్నీ కూడా తొట్టుబాటు, అడ్డంకులు. అంతేనా? ఆ అడ్డంకుల్ని తొలగించుకొని పోవటం కోసమనే పుట్టారు. రామాయణంలో ఓ వాక్యం, వేదవతి ఏం చేస్తుందంటే తను తపస్సు చేసుకుంటుంటే రావణాసుడు అడ్డం వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడు. అంటే నేను నేను హరికి అంకితమైన ఎవరికి కాదట. అంటే బలవంతం చేస్తాడు, ఒప్పుకోరు. అప్పుడు జుట్టు పట్టుకుంటాడు. అక్కడ జుట్టు పట్టుకుంటే తను ఏం చేస్తుందంటే తన చేతిలో జుట్టు ఇట్లా కోసేస్తుంది. కోస్తే జుట్టు పడితే వెళ్ళిపోతుంది, తన బయటకు వస్తుంది. నువ్వు తపస్సును భావం చేశావు కనుక నేను నీ ఇంట్లో పుట్టి నీ వంశాన్ని నాశనం చేస్తాడు. అది వేదవతి. తర్వాత సీతగా పుట్టి రావణాసు. ఆ వాక్యం మనకి ఎందుకు కావాలంటే అట్లాగే దేహంలోకి పుట్టి దేహంలో పెరుగుతూ మళ్ళీ దేహం రాకుండా చేసుకోవాలి. 9వ తరగతి పిల్లవాడు ఉన్నాడు అనుకో, 9వ తరగతిలో ప్రవేశిస్తాడు. 9 నెలలు 10 నెలలు చదువుతాడు. చదువు ఏం చేస్తాడు, మళ్ళీ 9వ తరగతి రాకుండా పోతాడా, మళ్ళీ 9వ తరగతి చెడిపోతాడా? రాకుండా. అది దాటటం అంట. అట్లాగే వాళ్ళ జన్మనే దాట, పుట్టుకనే దాట. కనుక నీ ప్రశ్న ఎట్లా ఉంటుందంటే నీవు గుర్తించుకుంటూ దాటటము, లేకపోతే నీకు తెలియకపోయినా దాట. ఇప్పుడు ఎన్నో 80 ఇప్పుడు గతంలో జరిగిన వాటిని శాస్త్రం 84 లక్షల భూరాశులు గర్భాలని 84 లక్షల జీవరాశుల గర్భాలు దాటి వచ్చావు. కానీ నీ అంతం నీకు తెలియలే. అంతరం అంటే నీ ప్రజ్ఞ తెలియలేదు, నీ గొప్పతనం తెలియలేదు, నీ నిజ స్వరూపం నీకు అర్థం కాలే. తెలిస్తే అప్పుడు బయట
తిరిగేటప్పుడు దాన్ని చూసుకుంటూ వెళ్తారనమాట. అయితే అట్లా తెలియకపోయినప్పటికీ దాటుకుంటూ వచ్చావు. ఈ చివరి జన్మ. మానవ జన్మ అనేది చివరి. ఈ జన్మ దాటేంత వరకు కూడా పుడుతూనే ఉంటాడు. పుట్టుట అనేటటువంటివి గతంలో ఎన్ని జన్మలెత్తావో అన్నిట్లో వాటిని వదిలిపెట్టేసి ఇట్లా వచ్చేసావు. ఎప్పుడు కూడా ఈ దేహాన్ని వదిలిపెట్టిపోతే వెనక ఒక ఉత్తమమైనటువంటి జన్మ ఎత్తినట్టుగా నీకు మళ్ళీ ఉత్తమమైన జన్మ లేదు. కనుక ఏం చేయాలి అంటే, ఎందుకు లేదంటే నీకు నన్ను శుద్ధి చేసుకోవడానికి ఎంత అవకాశం కావాలో అంత అవకాశం ఈ జన్మలో. దీన్ని సరిగా చేసుకోవనుకో పోతామేమో చాతకాని వాడిగా పోతాం. ఇంకా సాగదీసుకుంటూ పోతాం. నీవు గుర్తించడం సాగదీసుకుంటూ పోయినా మళ్ళీ జన్మెత్తావు అనుకో, మళ్ళీ ఇన్ని కష్టాలు పడాల్సి. అది తప్పదు. ఒక జన్మ నుంచి ఇంకో జన్మ పోవటం అనేటటువంటిది వరుసగా పరంపరగా వస్తుంది. ఆ పరంపరగా వస్తున్నప్పటికీ దానికి అడ్డు వేయటం అనేటటువంటి చాతగాని జన్మలవి. చాతనైన జన్మకు ఈ చివరి జన్మకు వచ్చావు. దీనికంటే ఉత్తమమైన జన్మ లేదు. కనుక ఈ జన్మలోనే నువ్వు ఏం చేయాలో పూర్తిగా దాటేంత వరకు ఇక్కడే చేయాలి. ఇక్కడే చేయాలి. అటువంటి దాన్ని నువ్వు చేయవు. ఇది కూడా యవ్వనమే. యవ్వనం అంటే మిశ్రణేచ. మిశ్రణం అంటే కలయిక, అమిశ్రణం అంటే కలయిక. ఎట్లా కావాలో అక్కడికి చేరావు. మళ్ళీ దాని నుంచి కలయకుండా వెళ్ళిపోవు, వెనక్కి వెళ్ళకుండా. 2 నిమిషాలు చేరాలి, చేరిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఆ చేరడం అనేటటువంటిది అయింది. కానీ నువ్వు సరిగా దాన్ని ఏం చేయాలో అటు చేయవరకు అప్పుడు ఏమవుతావు, మళ్ళీ వెనక్కి వెళ్తావు. ఎందుకు వెళ్తావు అంటే బుద్ధిని పాడు చేసుకో. బుద్ధి అంటే నువ్వు ఏ సచ్చిదాచుకున్న సచ్చిదానందం నుంచి ఆ సచ్చిదానందమును కూర్చుకున్నటువంటి స్థానం, కూర్చుకుని బయటకు తిరగటం కోసం కూర్చుకున్నది బుద్ధి, బహుశా అవగాహన. ఆ కూర్చుకోవటంలో వెల్తి చేసావు అనమాట. వెల్తి చేస్తే బుద్ధి చెడేటప్పటికీ నీ ప్రవర్తన చెడు. ప్రవర్తన అంటే అర్థం అవుతుంది నీకు. ప్రవర్తన అంటే బయట తిరగాలి. నీ ప్రవర్తన చెడుతుంది. ప్రవర్తన చెడేటప్పటికీ అంత అయోమయం. అప్పుడు మళ్ళీ పుట్టాలి. ఎందుకు నువ్వు పుట్టుకని పరంపర ఎందుకు వచ్చావు అంటే, ఈ పుట్టుక మళ్ళీ దాటేసి పుట్టుక అనేది దాటేసి నీకు దాన్ని ఏమంటారు, ముక్తి అంటారు. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల? మళ్ళీ పుట్టకుండా. మళ్ళీ పుడితే మాత్రం ఈ గతి మళ్ళీ మొదలు. దేహంతో పోలే, బయట అన్నితో పోలే, అందరితోనూ పోలే, అన్ని విషయాలతో పోలే. ఎవరెవరు ఏం చేసినా దారి పోతుంటే మట్టి అంతా నెత్తి పడినట్టుగా లోకం అంతా కూడా మన నెత్తి పడినట్టుగా ఉంటుంది. మనని బంధిస్తుంది అన్నమాట. ఈ బంధించకుండా మనం ఏం చేయాలో అది మనం చేయాలి. దానికోసం కనుక ఇప్పుడు మిశ్రణే అన్న పదం మొత్తానికి మానవ జన్మ దాకా వచ్చాం. అంతవరకు ఒక అంశమే, అది కూడా యవ్వనమే. కానీ అమిశ్రణే రాకూడదు. మళ్ళీ వెనక్కి వెళ్ళటం అనేది రాకూడదు. ఎప్పుడు ముందుకు వెళ్ళాలి. మన లోకల్ ఎట్లా ఉంటుందంటే, 9వ తరగతి చదువుతూ ఫెయిల్ అయినాడు అనుకో, మరి ఎక్కడికి పోతాడు, 9వ తరగతిలో వస్తాడు. మళ్ళీ 8వ తరగతి వెళ్ళాడు లోకల్లో. కానీ ఎట్లా కాదు. ఇప్పుడు నువ్వు పరోపద సోపాన పఠం అనే మాట చూసావా? అలా ఎప్పుడున్నా దానిలో నిచ్చలు ఉంటాయి, పావులు ఉంటాయి. అది చూసావా? ఆటలు వేసుకుంటూ పోయినాడు. చివరికి ఒక పావు ఉంది. ముందేమో అన్ని పెద్ద పెద్ద పందాలు వేసుకుంటూ నిచ్చలు ఎక్కుంటూ తొందర పైకి వెళ్ళిపోయాడు. ఇంకెట్లా ఉందంటే 3 వేసావా పావులో పడతావు, 5 వేసావా దాటి వెళ్ళిపోతావు. అలా మీరు 3 పడకుండా 8 కాయ చేతులు ఉంటాయి. అవస్థపడి వచ్చేస్తే 3 పడ్డాడు. మళ్ళీ పావులో పడితే పారేస్తాడు. మళ్ళీ ఆట మీదకి ఎక్కాలన్నా కూడా నువ్వు గుడ్డి వేయాలి. గుడ్డి ఒకటి వేయాలి. అంత కష్టంగా అక్కడ దాకా ఎక్కి మానవ జన్మ దాకా ఎక్కి మళ్ళీ వెనక్కిపోతే ఎలా? అందువల్ల ఇప్పుడు నీ యవ్వనానికి మొట్టమొదటి మెట్టు ఎట్లా ఉంటుందంటే,
ఇట్లా నేను దేహాన్ని ఎట్లా పూడ్చుకోవాలి, నాకు కావాల్సినట్టు ఎట్లా పూడ్చుకోవాలి, అట్లనే పరిసరాలు ఎట్లా పూడ్చుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటే నేను చేసే పనులన్నిటి అన్నీ కూడా నాకు కూడొచ్చేట్టుగా ఉంటాయో, నన్ను మోసం చేసేట్టుగా ఉండవు, అటువంటి నివాసం ఉండటం అన్నమాట. దేహము, దేహం తర్వాత ఉండటము, ఆ ఉండటం తర్వాత విషయాలు అవన్నీ ఎన్నుకోవాలి. సో ఎవరు ఎన్నుకోవాలి? మనం ఎవరు మన ఇద్దరు ఎన్నుకున్నావా? ఎవరు ఎన్నుకోవాలి? సరే ఎన్నుకోవాలి. అదే ఎన్నుకొని అక్కడ ప్రవర్తించాలి. అక్కడే ప్రవర్తించాలి, ఇంకెక్కడే పోకూడదు. బయటికి పోయారంటే ఎందుకంటే దేహం ఉండగానే ఏదో తినకుండా చేయకుండా ఉండం కనుక, తినకుండా ఉండలేం కనుక ఏది తింటే మనకు రెచ్చగొట్టకుండా ఉంటుంది, చచ్చగొట్టకుండా ఉంటుంది. అట్లనే ఎక్కడ తినకుండా ఉండం కనుక ఎక్కడో ఎటువంటి ఆవరణ తిరుగుతాం అనుకుంటామో అక్కడికే ఉండాలి. ఎక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటామో అక్కడే ఉండాలి. అట్లా ఎన్నుకొని దానిలో మనం అందుకోలేకపోయినా దాని ముందు చేరాలి. అవునా? అటువంటి ఎన్నుకోవటంలో చేరటం అనేటువంటి ముందు చేరితే అది కూడా మళ్ళీ అవ్వడం. అది మిశ్రణే అమిశ్రణ. ఆ చేరుకున్న తర్వాత మళ్ళీ అమిశ్రణ కాకూడదు. అంటే మళ్ళీ చేరిన తర్వాత మళ్ళీ చేరలేకుండా మళ్ళీ జారిపోకూడదు. జారిపోకుండా ఉండటానికి ఏం చేయాలో అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ పరిస్థితులు కూడా అట్లాగే మనం కల్పించుకోవాలి. దాన్ని జారిపోకుండా ఉండేట్టుగా. ఒకవేళ జారిపోతే ఏదో విధంగా దాన్ని దుట్టుపట్టుకు లాగటమో, కంటపట్టుకుని లాగటమో, లేకపోతే మరి నెమ్మదిగా లాగటం. దానికి ఈ శాస్త్రం మనకు 4 ఉపాయాలు చూపించింది. సామ, దాన, భేద, దండోపాయాలు. 4 ఉపాయాలు ఉన్నావా? ఇలా సామ, దాన, భేద, దండం. సామం అంటే సమం అంటే వికలం కాకుండా, మాట చెబితే వినిపించుకునేటట్టుగా విని మారేటట్టుగా. ఆ మారేటట్టుగా ఉంటే మళ్ళీ పరిస్థితులు మళ్ళీ సరిగ్గా వస్తాయి. అప్పుడు మిశ్రణే అమిశ్రణే. దాంతో చేరుతావు, మళ్ళీ దానిలో జారిపడకుండా ఉంటావు. లేకపోతే దానికి అంతకుండా ఉంటే ఇంకో ఉపాయం ఏం చేస్తా? సామదానం అంట. దానం అంటే ఏదో ఆశ పెట్టి నేను ఇట్లా చేస్తే మోసం వస్తుంది, ఇష్టం వస్తుంది, వాటికి భుజగించినట్టుగా మరి పిల్లలు ఏడుస్తుంటే వాటిగా అట్లా లెక్క పెడితే నిచారించినట్టుగా, ఆట వస్తువులు ఆడినట్టుగా, ఇంకొంచెం భార్య వస్తే వాడికి కచ్చిగా పెడతా, అది పెడతా, ఇది పెడతానని ఆశ పెట్టినట్టుగా ఇట్లాగే ఇన్ని కూడా ఆశ పెట్టాలి. ఎవరి దాకా వచ్చి కూడా ఆశ పెట్టాలంటే ఎట్లా అవుతుందంటే అది అంతే అంతే అంటే చెప్పిన మాట ఇవ్వకపోతే ఇంకొంచెం చిన్న ఉపాయం. అది నిజమే కానీ అయినా ఉపాయం. ఆశ పెట్టి అది అవుతుందని, లేకపోతే బోస మాటి చెప్పడం. మాటి చెప్తుంటే మాటి నువ్వు అదే చేస్తుంటావు. నడకలో కూడా చూస్తారు వాళ్ళు. నడకలు చూస్తారు, ఇట్లా నిలబడతావు చూస్తారు, ఇట్లా పడుకుంటావు చూస్తారు, ఇవన్నీ చూస్తారు. అది చూసిన చోటుకే పోవాలి. అది చూసిన చోటికి పోవాలి. వాళ్ళు చూపించాలి, చూపించాలి. కొట్టి చూపించినా సరే అది దండోపాయం. కనుక ఇప్పుడు దానం చేయడం ఎట్లంటే అట్లా ఇట్లా చెడిపోతాం 2 మాట 3 మాట చేస్తా. కాకపోతే భేదోపాయం. భేదోపాయం అంటే అట్లా కాకపోతే నాశనం అవుతాం, అది ఇట్లా అయిపోతావు అని ఆ దోషాన్ని చూపించడం అనేది భేదోపాయం. కాకపోతే దండోపాయం. దండోపాయం అంటే ఎన్ని ఉపాయాలు కొంచెం బెదిరించవచ్చు. అట్లా అయిపోతావు. ఎట్లా బెదిరించాలంటే దూషించినట్టు మాటికి చేయాలంటే ఎన్నవాడు చెప్పాలి నీకు, ముట్టుకొట్టి కూడా చెప్పాలా అని కూడా దండించిన. అట్లా ఆ విధంగా ఆ దండే ఉపాయం. అంతేగా కర్రబెట్టి కొడితే అవ్వలేదు. అట్లాగూ అంత దాకా వచ్చింది అంటే నేను మారేవాడిని కాదు అని తెలుసు. అబ్బా! మనకే తెలిసిపోతుంది. అర్థమైందా? మాటి చెప్పించుకోవాలంటే ఎట్లా ఉంటుంది? దానికి ఇళ్ళల్లో కూడా ఉంటుంది. మాటి పాఠమా, మాటి చెప్పించుకోవడానికి అని అంటారు. అర్థమైందా ఇప్పుడు పాఠమా అని? ఊరికే పరిగెత్తే వాళ్ళు ఏమంటారు? గుర్రమా అంటారు. గుర్రలా పరిగెత్తావుతే చెప్తుంటే వినిపించుకో అని అంటారు. ఇళ్ళల్లో కూడా అటువంటి ఆ ఇళ్ళల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మనం అంటే యవ్వనానికి వచ్చి కూడా చూపించుకోవాలంటే అది అన్నది కాదు. కనుక అట్లా చేర్చుకోవటం అనేటటువంటిది నీ ఉద్యమం అన్న. ఉద్యమం అంటే తెలుస్తుందా మీకు? నీ ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఎట్లా ఉండాలంటే చేర్చుకోవటమే కాకుండా చేర్చుకున్నట్టుగానే కాపాడుకోవటం అంటే మళ్ళీ జారిపోకుండా కాపాడుకోవటం కూడా ఉద్యమం.
అట్లా ఉద్యమానికి యవ్వనానికి చెప్పడం భౌతిక దేహంతోనే చెప్తారు. నీ చిత్తంతో చెప్తారు. చిత్తం ఉంటుంది, చిత్తం అన్న చిత్తం లోపల మనకు తెలియకుండా కనిపించకుండా ఉన్నది అంటాం. చిత్తం అంటే నిన్ను నువ్వు ఎట్లా చైతన్యం చేసుకుంటావు, నీకు కావాల్సిన దాన్ని లోకంలో ఇట్లా ఉత్సాహపరచుకోవటం అంటారు. ఎట్లాగో అది లౌకికంగా ఉంటుంది. ఇక్కడ చైతన్యం చేసుకోవటం అంటారు. చేత కాకపోతే అని ఒక నిశ్చయం చేసుకుంటావు అనుకో, ఇప్పుడు నేను నువ్వు చైతన్యం అవుతాయి చూస్తావు అని దూకావు అనుకో, అది చైతన్యం అనిపించుకోవాలి. ఎప్పుడు కూడా సౌమ్యమైనటువంటి ప్రక్రియలోనే తాను బయటకు దూకాలన్నమాట. ఆ ప్రక్రియలో కూడా చెప్తారు. దేహంతో చెప్పుకున్న ప్రక్రియ ఎట్లా ఉంటుందంటే, పుట్టినవాడికి ఒక సంవత్సరం, దాన్ని అడ్డాల పాపడు అంటారు, దాన్ని శేషం అంటారు. ఆ శేషం 2 సంవత్సరాల దాకా కూడా ఉంటుంది. ఆ తర్వాత 3 సంవత్సరాల ప్రాంతం నుంచి ఒక 7-8 సంవత్సరాల వరకు వాడిని బాల్యం అని అంటారు. ఆ బాల్యం తర్వాత కౌమారం అంటారు. కౌమారం అంటే 8 సంవత్సరాల దగ్గర నుంచి కాస్త 15 సంవత్సరాలు వచ్చేంత వరకు కౌమారం అంటారు. ఆ తర్వాత మరి గడ్డాలు వచ్చినాయి చూసా, నీకు గడ్డ వచ్చిందా? ఆ వచ్చినప్పటి నుంచి ఏమంటారు, దాన్ని యవ్వనం అంటారు. ఇది దేహంతో పోవచ్చు. ఆ తర్వాత జుట్టు నెరవటం మొదలవుతుంది. జుట్టు నెరవటం కొంతమందికి తొందరగా నెరుస్తుంది. కొంతమంది 80 ఏళ్ళు వచ్చినా కూడా బుద్ధి నెరవదు. కానీ అది పై మాట, మామూలు గుర్తు. లేక ముసలితనం అంటారు. ముసలితనాన్ని వృద్ధాప్యం అంటారు. శైశవం, బాల్యం, కౌమారం, యవ్వన, వార్ధక్యం. వార్ధక్యం అంటే వృద్ధాప్యం అని వృద్ధ దర్శనం. 5 దశలు ఉంటాయి. ఇది వచ్చినప్పుడు మనం యవ్వనానికి వచ్చేటప్పుడు, యవ్వనానికి వస్తున్నటువంటి పోకడ నీకు ఎక్కడ తెలుస్తుంది, ఎక్కడ తెలుస్తుంటే అది నీవే చేసుకుంటూ వస్తావు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నావు, వెనకాల జరిగినటువంటి జన్మలన్నిటినీ కూడా నీకు తెలియకపోయినప్పటికీ కూడా నీ లోపల సృష్టి రచన ఉంటే, రచనగా ఉంటే నిన్ను అక్కడి నుంచి రక్షించుకుంటూ ఒక కుక్క నుంచి వదిలేసి మళ్ళీ పంపించు. అక్కడ ఉన్న కష్టాన్ని వదిలిపెట్టుకొని ఆ జన్మను వదిలిపెట్టేసి వచ్చేసాం. మళ్ళీ అక్కడ వెళ్ళకుండా రావటానికి ఒక్క జన్మ ఎన్ని జన్మలు ఎత్తావు, ఎన్ని జన్మలు ఎత్తావు మనకు తెలియదు. అక్కడ నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలియ అవసరం లేదంటే, అప్పుడు ఎట్లా బతికావో కుక్కని చూస్తే తెలుస్తుంది, అప్పుడు ఎట్లా చూస్తావో పిండిని చూస్తే తెలుస్తుంది, పుడిని చూస్తే తెలుస్తుంది. అది నాది కాదని తెలుస్తుంది. అది నాకు దానికి ఏమైనా ఉందా, ఇంకా ఆ బుద్ధి నాకు ఏమైనా ఉన్నాయా చూసుకుంటే మనకే అర్థం. అంత తెలివిగా నేను నువ్వే కాపాడుకోగలిగినటువంటి దశకు వచ్చావు. అందువల్లే యవ్వనం అయింది. ఆలోచనే యవ్వనం. అలా ఆ యవ్వనంలో ఇప్పుడు ఇట్లా వచ్చిందంటే, పుట్టగానే నిన్ను శైశవం అంటారు. శైశవం అంటే అడ్డాల పాపలు అనేది భౌతికం. కానీ అక్కడ ఎట్లా ఉంటుందంటే, పసివాడు ఏం చేస్తాడు, ముందు ఈ నవ్వుతాడు, నవ్వడం నేర్చుకుంటాడు. ఆ తర్వాత చేతులు ఆడించి నేర్చుకుంటాడు, కాళ్ళు ఆడించడం నేర్చుకుంటాడు. చూడటానికి చూస్తాడు, దాన్ని చూసి నవ్వుతాడు, దీన్ని చూసి నవ్వుతాడు, ఎవరన్నా పలకరిస్తే నవ్వుతాడు. అంతేనా? వాళ్ళందరూ నడుస్తుంటే చూస్తుంటే వాళ్ళని పరిశీలనగా చూస్తాడు. దీన్ని ఏమంటారంటే, పాడిన మహర్షి చక్కగా సోతనోకరణే అంటారు. అంటే తను తాను చెక్కుకుంటాడు. ఏమి తెలియని దశ నుంచి గుర్తించేటట్టుగా. ఇప్పుడు అవన్నీ చూసి నవ్వుకుంటాడు. అప్పుడు చైతన్యం అక్కడ వస్తే తనకు వస్తుందా, బయట వస్తుందా? తను తాను చెక్కుకుంటాడు. అంటే బయట వాటిని చూసుకుంటూ తనను తాను చెక్కుకుంటాడు, తన దర్శనాన్ని చెక్కుకుంటాడు. ఇట్లా దీన్ని చేసుకోగా దీనికి బలం రావాలి. ఆ బలం వచ్చినప్పుడు దాన్ని బాల్యం. మా మామూలు ఎట్లా ఉంటుందంటే, 3 సంవత్సరాలు వచ్చేది బాలుడు, వాడికి ఇంకా బాల్యం రాలే, శైశవం కూడా సరిగా రాలే, అమ్మ నాన్న ఏడిపించడమే సరిపోతుంది. సరే, ఇంకా నీ రోదనాస్త్రం ఉంటారు. పసిపిల్లలకి రోదనాస్త్రం ఏం కావాలన్నా ఏడిస్తే అన్ని శాస్త్రం రోదనాస్త్రం ఉంటారు. అట్లా ఏడిపించడం కాకుండా ఈ శేషం తను తాను చెక్కుకోవటం అనే దానిలో తనకు బలం రావాలి. ఎటువంటి బలం రావాలంటే, ఇంకా ఎన్నినప్పటికీ కూడా ఎక్కడికైనా సరే తను తాను దిద్దుకుంటూ, తను తాను దిద్దుకుంటుంది సంస్కారం. తను తాను దిద్దుకుంటూ ముందుకు పోవడం అనేటువంటి బలం వస్తే
అప్పుడు బలం. దాని లోకల్‌లో ఎట్లా ఉంటుందంటే వాడి కాడి మీద వాడికొస్తే గనక వాడు నన్ను చెడిపోతుంటాడు, చేస్తుంటాడు. అంటారు కాబట్టి టోకెన్ తీసుకెళ్ళి మోసుకుంది కదా! అనేటంత వరకు మనకు భౌతికంగా కనిపిస్తుంది గానీ, ఆ భౌతికంగా తను తాను తీసుకెళ్ళటం అనేటటువంటిది ఆ ప్రక్రియ కాళ్ళతో, చేతులతో బయట తిరగటంలోనూ కాస్త అవగాహన చేసుకోవటంలో ఎంతవరకు వచ్చిందనుకుంటున్నామో, అక్కడ తను తాను దిద్దుకుంటున్నాడంతే. ఏం చేసినా సరే తను తాను దిద్దుకుంటున్నాడు. తను తాను చైతన్యంగా దర్శనం చేస్తున్నాడు అన్న విషయం తెలిస్తేనే అప్పుడు అది కూడా యవ్వనానికి వెళ్తామనమాట. శైశవం దాటి హ్మ్, బలం పుంజుకుంటే బాల్యానికి. ఆ బలం పుంజుకోవటంలో ఇంకెంత దూరం వెళతాడంటే, ఆ బలం పుంజుకోవటంలో కౌమార దశకి ఎప్పుడు పోతాడంటే, తనలో ఉన్నటువంటి కుండలు తీసేస్తే కుత్సితం మారయ్యతీతి కుమారుడ. తనలో తాను పుండ్లను తీసేయాలి. దోషాలు తీసేసేయాలి. అది తనకెంత కనిపిస్తుంటుంది. ఎక్కడ తెలుస్తుందంటే, అన్నం తింటున్నప్పుడు నోటి నుండి పళ్ళతోటి రాయి వస్తే ఎక్కడ తెలుస్తుంది? తెలుస్తుందా? ఎట్లా తెలుస్తుందంటే, తాను నములుతుంటే నమలడానికి అడ్డం వచ్చింది. తేడా తెలిసిపోతుంది. అంత కటువుగా కనిపిస్తుంది. రాయి ఎట్లా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. అన్నం ఎట్లా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. మహా ఏదైనా గట్టిగా ఏదైనా పకోడీలు తిన్నామనుకో, లేకపోతే జంతికలు తిన్నాం. ఆ జంతికలు పొరగటానికి రాయి పొరగటానికి తేడా పడుతుంది. ఆ తేడా అట్లా తెలిసినట్టుగా మనకే మన బతుకులో తేడా తెలియాలి. ఎలా తెలుస్తుందంటే, నేను దూకుడుగా వెళ్ళిపోతున్నా. అంటే అర్ధరాత్రుడికి మిశ్రడం కాకుండా అమిశ్రం. చేరలేకపోతున్నా. నేను చేరలేకపోతున్నా. బాల్యం నుంచి కౌమారానికి చేరాను. కౌమారానికి చేరటంకి తన పుండును తాను తీసేయలేకపోతున్నాడు. చేస్తే తీసేయగలుగుతున్నాడు. ఇది ఆధ్యాత్మికంగా తనలో తాను గుర్తించేటటువంటి శైశవ, బాల్య, కౌమారం. ఇప్పుడు ఈ కౌమారంలో తన పుండును తను పూర్తిగా తీసేయగలిగాడు. తీసేయటానికి తాను ముక్తుడైతే అంటే తనేంతో తనకే చాతది. ఆ విద్యను గుర్తించిన వాడు పూర్ణం కాకపోవచ్చు. ఆ విద్యను గుర్తించాలి. తెలిసి ఉంటే ఏం చేస్తాడు? ఎక్కడికక్కడ సర్దుకునే ఉపాయం చేసుకుంటూ, సాధన చేసుకుంటూ పోతాడు. తెలియకపోతే చేయడు. సాధనలో పూర్ణం కావటం వేరు, తెలుసుకోవటం వేరు. తెలిసి ప్రవర్తించడం. 9వ క్లాస్ రావాలంటే 8 తరగతులు చదివితే 9వ తరగతి రావడానికి కొంత అర్హత ఉంటుందని లోపల తెలుస్తుంది. నేను అట్లాగే అనమాట. వంట చేయాలంటే ఎట్లా చేయాలి? ముందు తెలియాలి. దానికి కూడా ఊహ రావాలి. ఊహ ఉంటే ఇట్లా ఉంటుంది. తను తింటున్నాడు గనక తనకు ఊహ వస్తుంది గనక చేస్తే వంట చేస్తాడు. ఏదైనా అట్లాగే బ్రతుకుట కూడా అట్లే. బ్రతుకుట ఎట్లా ఉంటారంటే, బ్రతకటం అంటే దేహంతో బతికి చచ్చిపోవటం అనేది బ్రతకటం కాదు. జీవించడం వల్ల బ్రతకడం వల్ల మనం ఒకటిగా అర్థం చెప్తాం. కానీ బతకడం అనేటటువంటి బయట అలవాటు చేసుకుంటూ ఎవడు బతుకుతాడు. అన్ని పాలనలు బతుకుతున్నాయి. కానీ జీవించడం ఎట్లా ఉండాలంటే, జీవించడం అంటే తానెవరో స్థిరంగా స్థిరత్వం చేసుకోవటానికి చేసే ప్రయత్నంగా ఉంటుంది. అందుకని జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు అంటే ఎదిగేవాడే జీవుడు కానీ లేదు కానీ తన కుస్తదాన్ని తీసేసుకున్నట్టుగా ఉన్నాడు. అది తీసేస్తే అప్పుడు ఏమవుతాడంటే అప్పుడు తాను చేరుతాడు. తను తాను చేరడం అంటే తను ఏ సంస్కారంతో వచ్చాడో ఆ సంస్కారాన్ని ఈ దేహం చిన్నదిగా ఉండి ఇంకా ఎదగటంలో తేడా ఉంది కదా అదొకటి. ఆ ఎదగటంలో తేడాను కూడా అతిక్రమించి మామూలుగా ఏమవుతాడంటే తన బుద్ధులు తనకు వస్తాయి. తను ఇదివరకల్లా ఎట్లా బతికాడు అనుకున్నాడు. పెద్దవాడైతే మన లోకల్‌లో ఉంటాడు. పెద్దవాడైతే యవ్వనం వస్తే వాడి బుద్ధులు వాడికి తెలుస్తాయి. వాడి సంగతి వాడికే తెలుస్తుంది. వాడే బతుకుతాడు అని లోకల్‌లో లౌకికంగా అంటారు. వాడే బతకడం అంటే లోకల్‌లో బతకడం అని కాదు. వాడు ఏ సంస్కారాన్ని ఇదివరకు వదిలిపెట్టాడో మళ్ళీ ఆ సంస్కారాన్ని ఎట్లా తనకు తానే తీసుకెళ్ళటం ఎట్లా ఉంటుందో అది. అది చేరితే చేరకుంటే యవ్వనంక. మరి కేవలం మీసం ముచ్చినంత మాత్రం చేత యవ్వనం కాదు. కాకపోతే ఇప్పుడు మీసం వచ్చినంత మాత్రం చేత యవ్వనం అనుకొని మరి గతంలో ఇట్లా ఉండేవాళ్ళు. వెంటనే నిస్సందేహంగా ఏం చేయాలి? పెళ్లి. నిస్సందేహంగా పెళ్లి. ఆ పెళ్లి కూడా ఎందుకు చేయాలి? ఆ అమ్మాయి కూడా రేసుడు కాకుండా తీసుకొచ్చి ముందుకు పెళ్లి కట్టేయడం. చేసు. ఆ తర్వాత ఇట్లా ఉంటారు వాళ్ళు. ఇక 100 మంది పిల్లలు.
14 మంది పిల్లలు కన్నవాడు కూడా ఉండేవాడు ఆ రోజుల్లో. నేను తెలియదు ఒకప్పుడు. ఎందుకంటే 60 సంవత్సరాలు వెనక అట్లా ఉండేవాడు. అంతమందిని పుట్టించిన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయటం ఇలా అవస్థపడాల్సింది. సంతోషానికి సంతులు ఎదుట వరకు డోలని విన్నావా ఎప్పుడున్నామా? ఎవరు చెప్పారు నేను? కదా తలుపు తలుపు ఉందనుకో, తలుపు 2 తలుపులు దానికి ఒక తలుపు వేసి పెట్టి అందరి లోపల అంటే ఎట్లా వస్తుంది? మామూలు ఇట్లా వచ్చేవాడు ఇట్లా ఇట్లా రావాలి. అట్లా రావాల్సిన వాడు మటుకు డోర్ వేసుకుంటే అట్లా రాలేకపోతాడు. తను బతకడానికి ఇంత కష్టం కావాలి ఈ లోకంలో. పెళ్లి చేసుకుంటే ఇంకెట్లా ఉంటుంది? ఇదేనా పెళ్లి చేసిన వాడు మరి సుఖపడ్డాడు ఎవడన్నా? బాగా అర్థం చేసుకో. ఆయన అర్థం అవుతాం అని చెప్పేసి తప్పకుండా దాకా కాదు దూరాడు అనుకో, అప్పుడు ఏమవుతాడు కూడా అమిస్ జారిపోయాడు. అలా కనుక ఆయన పెళ్లి చేశాడు పుట్టింది. అంత జరిగినప్పటికీ కూడా చిన్న విషయం గుర్తించడం ఉంటుందంటే అప్పట్లో భోగల ఆలస అని, భోగల ఆలస అంటే విషయ విలాసం అని, విషయాల్లో విపరీతంగా జల్సగా తిరగటం అనేటటువంటిది తక్కువగా ఉండేది. కాస్త వినయంగా ఉండేవాడు. ఇంకా గవతలు కట్టుకొని కొంచెం ఉండేవాళ్ళు పేద ఉండేవాడు. అందరూ పుట్టినవాడు, బ్రాహ్మణులు పుట్టినవాడు, శూద్రులు కూడా పుట్టినవాడు. ఇప్పుడు బ్రాహ్మణులు పెట్టుకోవడం కూడా ఆయన అక్కడ పట్టుకుంటాడు. వాడు ప్యాంట్ వేసుకోకపోతే ప్యాంట్ వేసుకోవడం పురోహితులు దేవతనే ప్యాంట్ వేసుకోకపోతే పిల్లలు నవ్విస్తారు అంటారు. పిల్లలు పోతే పోయిపోయి నాకు అక్కలేదు నేను బ్రాహ్మణ్ణి అన్నాడు. పిల్లలు పోతే ఎట్లా అంటాడు. పిల్లని ఒకవేళ పిల్లని ఇచ్చినా కూడా ఇచ్చినా మొత్తం తాను పురోహితుడుగా మామూలుగా తిరుగుతున్నప్పుడు కూడా పిల్లలతో పోవాలంటే మాత్రం పిల్లలు పెట్టుకో ప్యాంట్ వేసుకొని పోవడానికి. ప్యాంట్ వేసుకోకపోతే పిల్లలు రాదు. దీన్ని ఏమంటారు? పులిని లెక్క వాత పట్టుకుందని అంటారు. ఉన్నావా పుల్లని పులి మచ్చలుగా ఉంటే గంభీరంగా తోసింది అక్కడ ఎవరికి నచ్చదు. నేను కూడా గంభీరంగా ఉండాలి ఏం చేయాలి అంటే వాడి దగ్గర పోయి బాధని ఉంటే బాధ పెట్టుకుంటే ఎట్లుంటుంది అమ్మా పెట్టుకుంటుంది కనుక గతంలో అటు తిరిగిన ఇప్పుడు ఇట్లా ఉంది. చాలా అంత విపరీతంగా ఉందంటే అంత పోటీ. దేంతో పోటీ? బయట బతుకుతో పోటీ. తనను తాను సవరించుకోవడంలో పోటీ లేదు, బయట బతుకుతో పోటీ. పోటీ అయ్యి నేను ఎంత సంపాదిస్తాను, నీకే అవుతా నాకే అవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆడవాళ్ళకి స్వేచ్ఛ, ఎంత అంతేనా? ఆడవాళ్ళు బస్సులు అయితే కూడా ఫ్రీ. వాళ్ళకందరూ రిజర్వేషన్ లెక్క 33% రిజర్వేషన్ తక్కువ కాకుండా ఉండాలి అని ఇట్లా ఏవో పెట్టుకుంటూ ఉంటుంటే ఇంకేం మార్గం ఎంత చేస్తున్నారు అని వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టి అవుతున్నప్పుడు అయితే పిల్లల కంటే మాత్రం మారరు. పిల్లలు కంటారు. పిల్లలు ఎవరు పోషించాలి? తన పిల్లల్ని తాను పోషించేటటువంటి యోగ్యత లేనటువంటి సమాజం ఇది. బ్రహ్మచర్యం ఇది యవ్వనం కాదు, ఆచరణ తర్వాత అవే కాదు. తన సంస్కారాలు తంచారా తను చేర్చుకొని తన పిల్లల్ని ఎవరిని వదిలిపెట్టేస్తారు? ఏ చేస్తాను వాళ్ళు నో ప్రాబ్లంలో డబ్బులు ఇస్తేవాడు డబ్బుల కోసం వాళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళకి ఏం సంస్కారం ఉంటుంటే అంతవరకు చేస్తారు. 50 మందిలో ఒక పిల్లవాడిని పెంచడం అంటే ఇట్లా 4 మాటలు చెప్పడం అనేటటువంటిది యోగ్యత పోయింది. 4 రోజులు అది ఉండేది. ఎంతమంది 10-16 మంది పిల్లలు పుట్టినప్పుడు కూడా 1-2 మాటలు చెప్పడం అనేది, పెళ్లి చేసి పిల్లలు పంపించినప్పుడు కూడా 2 మాటలు చెప్పి అమ్మ అక్కడ ఇట్లా ప్రవర్తించాలి చెప్పడం, ఆడపిల్లలు చెప్పడం కూడా ఉండేది వాళ్ళ రోజుల్లో. అన్నీ పోయినాయి. ఇప్పుడు పిల్లలు తగ్గారు. పిల్లలు ఎంతమంది పుడతారు? ఒకప్పుడు ఏమనేవాళ్ళు, మీ ఇద్దరం మాట్లాడతారు. నువ్వు పుట్టినప్పుడు లేదు, నువ్వు పుట్టబోపు లేదు, మీ ఇద్దరం మాట్లాడతారు. ఇప్పుడు మీ ఇద్దరం ఆ ఇద్దరు ఒకటి ఎంత ఉండేవాళ్ళు అంటే ఎవరినో ఒకటి చచ్చిపోతే ఇప్పుడు ఉంటారట్టుగా చిత్తగా అనేవాళ్ళు. ఇద్దరు ఉండాలి అంటుంటారు. పోతే పోయినాడు మా ఇద్దరు ఆ ఒక్కరితో చచ్చిపోతున్నారు. ఆ ఒక్కరిని పోషించలేక పంచలేక చచ్చిపోతున్నారు. ఏం చేస్తాను ఇప్పుడు? వాడు అక్కడ ఉంటే ఏడుస్తాడు. అంటే వాడికి ఏం కావాలంటే వాడి పని
నా దగ్గర మొబైల్ ఉంటే నా మొబైల్. ఎంత పాడైపోతున్నారు లోకానికి అర్థం కాదు. యవ్వనాలు. వాళ్ళు యవ్వనం కాదు. వాళ్ళ యవ్వనం ఎంతవరకు ఉంది? పిల్లలు పుట్టించడం వరకే. చాలా దౌర్జన్యం అది. సృష్టిలో పిల్లల్ని పుట్టించేటి యోగ్యత దౌర్జన్యం అంటారు. దౌర్జన్యం అంటే దుష్టమైనటువంటి దుష్టంగా కలిగినటువంటి దౌర్జన్యం అంటారు. ఆ దౌర్జన్యంలో ఉన్నారు మనుషులందరూ కూడా. ఈ విధంగా యవ్వనం అనేది మనిషికి ఎట్లాగైతే యవ్వనం అనేది తన సంస్కారాన్ని పెంచుకోవటం ఎట్లా అవుతుందో, సంస్కారాన్ని పెంచుకోవటానికి జీవుడికి ఇచ్చేటటువంటి ఉపాయాలు ఇవ్వటంలో అంత యవ్వనం. ఆ యవ్వనం కూడా మనకు పోయి సమాజం ఎట్లా ఉంది ఇప్పుడు, వాడిని ఒక అంతరాయాల్లో తీసుకొచ్చి అడ్డంకుల్లో తీసుకొచ్చి తిప్పి బతుకోవటం. దానికి పోటీ. అంతేనా? అన్నిటి రేట్లు పెరిగిపోతాయి. డబ్బులు మరి సంపాదించాం. దానికి ఎట్లా అవుతుందంటే మరి ఈ మీసం ఒరిగిపోయినామో ఇది ఎక్కువైపోయిందని చెప్పి ఎక్కువ ఒరిగాడు, మళ్ళీ దీన్ని ఒరిగాడు. మళ్ళీ ఇది ఎక్కువైపోయిందని దీన్ని ఒరిగాడు అన్నట్టు ఎట్లా ఉంటుందో దానికి ఇంకో సాకులు. పిల్లిపోరు పెట్టిన తీర్చిందనో లేకపోతే కోసి తీర్చిందా, ఇద్దరు పోట్లాడుకుంటూ కోసి తీసుకుపోతే తోచిపోతే ఇది ఎక్కువగా ఉందని కొంత అంచనాకి మళ్ళీ ఇక్కడ ఉంటే మళ్ళీ ఎక్కువగా ఉంటుంది. మొత్తం తినేసాను. లోకంలో బతకటానికి కష్టంగా బతకడమే కష్టంగా ఉంటుంది. ఇంకా జీవించడం ఎట్లా ఉంటుంది? బతకడం అంటే మామూలుగా తిని తిరగటానికి బతకడానికి కష్టంగా ఉంది. ఈ కోణంలో అది కూడా ఎక్కడ పెట్టేది? సచ్చిదానందం అంటే ఎక్కడ కనిపించబోయే అది ఈ గోళలో అదే కనిపిస్తుంది, కనిపించదు. అట్లా కనుక యవ్వనం అనేటటువంటివి అట్లా ఆ ఉద్యమం అట్లా ఉంటే వాళ్ళు సమాజం ఏం చేస్తుంది? మన ఉద్యమానికి అడ్డు వేస్తుంది. వాటికి అడ్డు వేస్తుంది. అడ్డు వేస్తుంటే మనం దాన్ని తెలుసుకోలేకుండా ప్రవర్తించాం. అది ఎందుకు ప్రవర్తిస్తాం? దేహంతో బతకడమే ముఖ్యం అని అనుకుంటే అప్పుడు అడ్డుపడుతుంది. అట్లా కాదు, దేహంతో బతకడం కాదు, మనకు బ్రతుకునే వాటి ఇట్లా ఉంటుంది. ఒకవేళ చేత కాకపోతే వదిలిపెట్టేసుకునేలా ఉంది. వదిలేటప్పుడు ఏం తీసుకెళ్తాం? చేత కాదు అని చేసి అది చాలా విపత్తు, చాలా విపరీతం, చాలా పెద్ద గడ్డు సమస్య తెలిసిన పెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య. కనుక అప్పుడు ఆ పడే కష్టం ఏదో ఒకసారి కూడా ఈ జమ్లో వచ్చేసాను, సరిపోయింది. కొన్ని బాల్యం కౌమారం అంతా వెళ్ళిపోయింది, ఈ గోళ్ళు అంతా అయిపోయాం. యవ్వనం దాకా భౌతికంగా యవ్వనం దాకా వచ్చాము. మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం, నిలబడుతున్నాం కనుక మన కాళ్ళ మీద నిలబడి ఎట్లా తిరగలుగుతున్నాం అంటున్నాము. అలాగే మన బుద్ధి మీద మనం నిలబడి మనం దాన్ని కాళ్ళ మీద నిలబడి తన తిండి తిప్పల్ని తాను కాపాడుకోవాలట అనుకుంటున్నాడు. బుద్ధిని కాపాడుకోవటం అనేటటువంటిది కూడా అది ఆ బుద్ధిని చేరితే ఎవరు చేరకుంటే ఎవరు దాని నుంచి బుద్ధిని చేరాలి, అక్కడి నుంచి జారి పడకుండా ఉండాలి. మిశ్రణే అమిశ్రణ. చెప్పు. మిశ్రణ అంటే చేరట, అమిశ్రణ అంటే చేరకుండా ఉండటం కాదు. చేరకుండా ఉండటాన్ని కాకుండా చేయాలి. అవునా? దాన్ని ఎప్పుడు దాన్ని జారి పడిపోవడం, ఇంకా జారి పడకుండా ఉండటం కూడా యవ్వనంతో సమానం. అందుకని ఏం చేయాలంటే లోకంలో ఎంత వచ్చినప్పటికీ కూడా మనం మన మన పరిసరాలని మనమే ఎన్నుకోవటం అని ఇందాక చెప్పుకున్నాం సార్. ఎక్కడ బతకాలి. దాంతో పాటుగా ఎటువంటి అడ్డంకులు వస్తాయి మనం ఇల్లు కట్టుకుంటాం. మనం ఎందుకు ఇల్లు కట్టుకుంటాం? మనం ఉండడానికి ఎందుకుంటాం? ఉండడానికి ఇల్లు అవుతూ ఉండలేము. పడుకోవచ్చుగా, ఎక్కడైనా పడుకోవచ్చు, ఎక్కడైనా వండుకొచ్చుకొని తినచ్చుగా. కానీ ఇల్లు ఎందుకు కట్టుకుంటాం అంటే వాతావరణంలో ఎండ, గాలి, వాన వాటిపోతాయి. ఆ తర్వాత ఏదైనా పాము, పుట్ర, పురుగులు లోపలికి వచ్చి మనం బంధించుకుంటా మన నివాసం ఏర్పరచుకుంటాము. అట్లాగే ఎవరైనా కూడా అట్లా ప్రకృతి వల్ల కలిగేటటువంటి అడ్డంకులని, సమాజం వల్ల కలిగే అడ్డంకులని, ఇంకోటి వల్ల కలిగే అడ్డంకుల్ని, స్నేహం వల్ల కలిగే అడ్డంకుల్ని కూడా అలా ఇంకెట్లా ఉంటుంది అంటే మరి పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు గబుక్కని అంటే అమ్మా నాన్న ఏమంటారు? అదే పెళ్లి చేసుకోవచ్చు ఎట్లా, మేము బతికే లోపల మేము ఉండే లోపల నీ పెళ్లి చూసి కళ్ళు మూస్తూ ఉంటారు. అంటారు ఏమంటారు? నీ పెళ్లి చూసి కళ్ళు మూస్తూ ఉంటారు. మీ పెళ్లి చూస్తే మాకు కన్ను మూత బాగుంటుంది, పవిత్రంగా ఉంటుంది అట్ట. నా పెళ్లి చేసి నా వేలు కలిసి నాకు గుదిపడ్డ కట్టి మీరు పోతే మీకు ఏమైనా పవిత్రం అమ్మా అంటే వాళ్ళకి అర్థం కాదు.
ఎందుకంటే వాళ్ళకి అట్లా అలవాటయిపోయినారు. కూడా పట్టణంకి. తన వాళ్ళకి తనతోనే అట్ట. ఇంకా ఇట్లా వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఎట్లా ఉంటారంటే లోకల్‌లో చాలా మంది చూస్తుంటాం. చెల్లెళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళే ఉంటారంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి, వదిన రావాలి, వదిన రాతే వదిన వాళ్ళంతే పెట్టా, మూటలో పెట్టా, గూడేసి పొట్ట అది ఇటుంటే అని ఒకటే విన్నారా ఇటువంటివి? లేదంటే అయ్యో! ఇట్లా పెట్టుకొని వదినతో సరసాలాడి ఇట్లా ఉండాలి. సరదాలాడుతూ ఉంటే ఎట్లా అంటే బాగుంటది. అంతేగాని ఊరికనే కూర్చొని ఆత్మ అంటే సెక్స్ అంటే వాళ్ళకి అర్థం కాదు. కారం ఏదైనా లేకపోతే ఎట్లుంటుంది? కారం ఉండాలి, లోపల మంట పెట్టాలి. అంతేనా? రాళ్ళు తినాలి, ఇంకా అవి తింటుండాలి, ఇవి తింటుండాలి, మంట పెట్టాలి. మంట పెట్టకపోతే తిన్నట్టుగా ఉంటుంది. ఏం లేకుండా తినగా మర్చిపోయినట్టుగా ఉంటే తిన్నట్టుగా ఉంటుంది. అటు కావాలి, ఇటు కావాలి వాళ్ళు కొట్లాడుకుంటూ ఉండాలి. చేస్తుంటే అప్పటి వరకు కాస్త ఉద్రేకం వస్తూ ఉంటే ఉద్రేకం వస్తే బాగుంటుంది అంటాడు కానీ చేసింది వచ్చింది. అంతే స్థిరమైనటువంటి మనసుకు, శాంతమైనటువంటి మనసుకు వాడేమంటాడు, శాంతి లేదనుకుంటూనే అశాంతిలోనే పరిగెత్తాడు. తెలియదు అంతకంటే ఇంకోటి శాంతి స్వరూపం మీరు ఉందని కూడా తెలియదనమాట. ఆ తెలియకపోవటం అనేటటువంటి కూడా చాలా గొప్ప దోషం అనమాట. కనుక ఈ సమాజం బారి నుంచి కూడా రక్షించుకోవడానికి తను చేసే ప్రయత్నం ఎట్లా ఉంటుందో అది కూడా తనకు ఎట్లా యవ్వనం. ఈ యవ్వనాన్ని బ్రహ్మచారి బ్రహ్మచారి అంటే మనకు ఎట్లా ఉంటుందంటే చాలా అసహ్యంగా ఉంటుంది. మనకు చిత్తార్థం కూడా కాదు వాళ్ళకి. బ్రహ్మచారి ఎప్పుడు ఓచిపెట్టి బట్ట కట్టాలి. లోకంలో ఎట్లా ఉందంటే ఓచిపెట్టి కడితే సంసారి కడతాడు కానీ బ్రహ్మచారి కట్టకూడదు అని అంటారు. అంతా వ్యతిరేకమే. ఇది కూడా పెద్ద అడ్డంకి. యవ్వనానికి అడ్డంకో బ్రహ్మచారికి అడ్డంకి. ఎందుకంటే బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకునేవాడు. పెళ్లి చేసుకునేవాడికి వ్యతిరేకం రాకూడదు. దేహాన్ని చాలా ఉద్రేకంతో రెచ్చగొడుతుంది, బయట రెచ్చెడుతుంది, అమ్మ నాన్న రెచ్చగొడతారు, అందరూ రెచ్చగొట్టేవాళ్ళు, తోటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ రెచ్చగొట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అలవాటుని చూడాలి. ఇంట్లో కారం వేసి అన్నం పెట్టడానికి వాళ్ళు కారం లేకుండా ఎట్లా ఉంటారు? అందరికి తింటుంటాము, అందరికి కారం వేసి నీకు ఒక్కరికి కారం లేకుండా అంటే ఏం చేయాలి అన్నట్టుగా ఎట్లా అంటారు, ప్రతిదానికి అట్లాగే ఉంటారు. ఎందుకంటే ప్రశాంతంగా బతకటం అనేటటువంటిది సృష్టి విధించింది. ప్రశాంతంగా బతకటం అనేది సృష్టి విధించింది. కానీ ఎవరికి అక్కర్లేదు. అందరూ అంటుంటారు. ఆ కోపంలో వాళ్ళు ఎన్నో జన్మలు మానవ జన్మలు ఎత్తితే కానీ వాళ్ళకి ఇప్పుడు నీవు ఇట్లా బ్రహ్మచర్యం గురించి యమనం గురించి తెలుసుకోవాలి నువ్వు ఎట్లా అడిగావు అంటే అడిగి తెలుసుకుందాం అనేటువంటి బుద్ధి వాళ్ళకి చాలా బతుకు ఉండదు. అందువల్ల మనం ఏం చేయాలి, దాని నుంచి కూడా చాలా రక్షించుకోవాల్సి దూరంగా ఉండడానికి ప్రయత్నించుకోవాలి. ఉండడానికి ప్రయత్నించడంలో నేను పురోగతి అంటారు. పురోగతి అంటే ముందుకు పోయే గతి. ముందుకు పోతున్నా అని ఎట తెలుస్తుందంటే భౌతికంలో మంచి ఉపమానం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఈ 16 సంవత్సరాలు రాకపోనుకో నీ గొంతులో కూడా తేడా ఉంటుంది. చిన్నపిల్లల గొంతు ఎట్లా ఉంటుంది, ఆడపిల్లల గొంతు తేడా ఉంటుంది. ఆ 10 సంవత్సరాల వరకు కూడా ఆడపిల్లకి మగపిల్లకి కూడా తేడా తెలియదు. వాళ్ళకు కూడా మీ ఆడపిల్ల మగపిల్ల తేడా తెలియకుండా కలిసిపోయి తిరుగుతారు. పెద్ద అయిన తర్వాత కొంచెం వాళ్ళు వెనక్కి ఉంటారు అనమాట. రావటం ఎట్లా ఉంటుందో అది మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ తేడా చూసి చూడగలిగావో ఇంకా చిన్నప్పుడు కూడా ఏం తెలియకుండా ఉంటారు. తర్వాత నేనా భేదం అంటే నువ్వు వేరు నేను వేరు, అమ్మ నేను, నాన్న అది అని ఇంకా నేనా భేదం వస్తుంది. ఈ రావటం అనేటటువంటిది కూడా తనకు చాలా అడ్డమే. అవునా? అడ్డం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు తేడా వచ్చేటప్పటికి దాన్ని చేరకుండా ఉండాలని కూడా తెలియదు. ఒకప్పుడు తెలియకుండా ఇట్లా చేరున్నాడు, ఇప్పుడు తెలిసినప్పుడు కూడా చేయడంతో అనేసి అట్లా ఉంటుంది అనమాట. కలిసిపోవాలన్నట్టుగా ఉంటుంటారు, కలిసి తిరుగుతూ అన్నట్టుగా ఉంటుంటారు. అట్లాగే మీకు కొంచెం 15-16 సంవత్సరాలు వచ్చినప్పటికీ నీ గొంతులోనే నీకు తేడా వచ్చి మబ్బు అంతా తెలిసిపోతుంది. ఆ తేడా ఎట్లా గుర్తిస్తావో అట్లా గుర్తించాలి నీ పురోగతి. ముందుకు పోవడం అనేటటువంటి తనలో తను ఏ మార్పు వస్తుందో గుర్తుంచుకుంటూ ఆ మార్పు తనకు గ్రహించడానికి యోగ్యం ఉంటే సరిగా ఉందా లేదా
దేహంలో ఎట్లా వస్తుందో అట్లాగే భావాల్లో కూడా ఎట్లా వస్తుంది. ఒకప్పుడు చిన్న వయసులో ఆడపిల్ల, మగపిల్ల తేడా తెలియకుండా కొంచెం పెద్దయిన తర్వాత ఎట్లా వస్తుందో పెద్ద పిల్ల తొందరగా పెద్ద మనిషి అవుతుంది. మరి మగ పిల్లవాడికి 16 సంవత్సరాలకి పెడదాం అయిపోతుంది. అయినప్పుడు కూడా వాళ్ళతో వచ్చిన తర్వాత చూడడానికి అది నాకంటే వేరే నసుకున్నాం అని వాళ్ళతో మనం చేరకూడదు. ఎంతకు చేరకూడదు అంటే ఏదో వస్తుంటారు, మాట్లాడుతుంటారు. దూరంగా పెట్టి మాట్లాడతారు. దూరంగా పెట్టి మాట్లాడటం కురుస్తుందని స్నేహం అంటే కూర్చొని వాటి తిరుగుతుంటారు ఎట్లాగో. ఎప్పుడు దూరంగా అట్లాగే ద్రవ కూడా ఒక విషయం చిన్నప్పుడు నీకు తీరుగా చూస్తుంది. పెద్దయిన తర్వాత కష్టంగా తెలుసుకోదు. అయినా దానివల్ల నీకు కష్టం కలుగుతుందని తెలుసు. ఒకప్పుడు తెలియకుండా తప్పు చేశావు. తప్పు తనకు బాగానే తోచి. ఆ తర్వాత పెద్దయిన తర్వాత కొంచెం పెద్దయ్యేటప్పటికి తప్పులు తెలుసు. తెలిసేటప్పటికి నీ గొంతులో తేడా వస్తున్నట్టు నేను ఎట్లా గుర్తించుకున్నావు. అట్లాగే ఈ తేడాన్ని గుర్తించడమే నీకు పౌరుషం. అర్థమవుతుందా? ఈ పౌరుష శబ్దానికి అర్థం ఉంది. దాన్ని చెప్పుకున్నాను రెండో వచ్చుగా సృష్టి ఏం చేసిందంటే నేను ఒక పురుషుడుగా వీక్షించి ఆ పురుషుడుగా రక్షించడం ఎట్లా ఉంటుందంటే ఆత్మనః ఆకాశ సంభూతః చెప్పవస్తుందా నీకు? మంత్రం వస్తుందా? ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశసంభూతః ఆకాశాత్ వాజోరగ్నిః అగ్నేరాపః తభ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధేభ్యోऽన్నం తన్మాత్పురుషः స వా ఏష పురుషో అన్నాత్ ఓషధేభ్యः అన్నం అన్నాత్ పురుషः. అవునా? ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాత్ వాయుః అంటే ఆత్మనః ఆత్మ వలన మనం నిరక్షణ ఆత్మ వలన లేకపోతే ఆత్మ గ్రహింపులో ఆకాశం, వాయువు, అగ్ని, ఆపహ, పృథివీ పృథివీ ఆపస్తే కూడా అంటే ఆకాశం తర్వాత వాయువు తర్వాత అగ్ని తర్వాత నీరు అగ్ని తర్వాత పృథివీ. పృథివీ ఓషధైర పృథివీ నుండి ఓషధులు వస్తాయి. ఓషధులు అంటే మనకు మూలికలు అన్ని తినేవాళ్ళకి భౌతిక పోకడం అవన్నట్టు దానికి అర్థం ఔషధ ఆహేదాలు. దాహే అంటే అవి నీ లోపల చేరి నిన్ను దహింపచేస్తాయి. నీ లోపల దోషాలు దహింపచేస్తాయి. ఎట్లా దహింపజేస్తాయంటే మన అన్నం తిన్నాం అనుకో ఆకలి నుంచి తిన్నాం అజీర్ణం తింటే జీర్ణం కావాలి ఆగోంటు తింటూనే కావాలి ఆగోంటు అజీర్ణం చేత వరకు నీకు హాయిగా ఉంటుంది. అజీర్ణం కావటం అంటే ఆ తిన్నవన్నీ కూడా హరించుకోవాలి అంటే దగ్ధమైపోవాలి. దగ్ధమైపోయి బలం వెళ్ళిపోవాలి. అట్లా ప్రక్రియ. అట్లాగే ఏదైనా సరే నువ్వు గ్రహిస్తే ఏ విషయం అలా నువ్వు ఆలోచించినప్పుడు దగ్ధమైపోవాలి, జీర్ణమైపోవాలి. అది నేను లోపల ఉండి తినకూడదు. తిన్నాను అరగకపోతే ఏమవుతుంది? వాంతి వచ్చేదాకా ఏడుపుస్తుంటారు. విషయం నేను చేయకూడదు. అది ఎప్పుడు వస్తుందంటే దాన్ని ఎదుర్కొనేటటువంటి తేజస్సు జ్ఞానం నీకు లేకపోతే అది నన్ను బంధిస్తుందని ఎప్పుడు తీసుకున్నావో జాగ్రత్త పడతాను. దానికి చిన్న ఉపాయాలు చెప్తాను. ఆడపిల్లలు కనిపిస్తే చిన్నప్పటి నుంచి తర్వాత పెద్ద ఆడపిల్లలు వస్తే అందరూ నా చెల్లెళ్ళు, అందరు చెల్లెళ్ళే వెళ్ళాలి అందరూ చెల్లెళ్ళని అన్నప్పుడు దూరం పెట్టడానికి ఒక అవకాశం. ఆ తర్వాత చెల్లెల తర్వాత అందరూ ఆడేస్తారు. అందరినీ ఒక ముందు ఒక భావాన్ని పెట్టుకో. నీకంటే దూరమైన భావాన్ని పెట్టుకున్న తర్వాత అందరూ ఆత్మస్వం. అట్లనే ఆడపిల్ల ఏం చేయాలంటే మగపిల్లలు చూడాలి అందరిలాగా అన్నయ్య. అందరూ అయిన తర్వాత అందరూ సచ్చిదానం అందరూ జీవుడే అన్నప్పుడు ఏమొస్తుంది? అందరూ జీవుడే నేనే జీవుడే. మిత్రులు జీవుడే కానీ వేరే లౌకికమైనటువంటి రాకూడదు. అప్పుడు ఎవరు అప్పుడు నిజమైనటువంటి జీవిత అప్పుడు బయటకు కూడా ఎట్లా చేరావంటే నీ రూపంలో చేరా. లేకపోతే నువ్వు వాళ్ళ రూపంలో చేస్తే అక్కడ జారిపోతావు. అవును బాగా బయట ఉంటే బాగా దిగి బాగా పడిపోతే ఎట్లా ఉంటుంది? బావిలో పడిపోతే బాగు చేయడం కాదు. బాగా నీళ్ళు కావాలంటే నీళ్ళు కొనుక్కో ఆడుకోవచ్చు. అంతేగాని బావిలో పడిపోతే ఎట్లా? అట్లాగే అక్కడ ఏముంటుందో ఎట్లా గ్రహించి బాగుపడతావో అట్లా తీసుకోవాలి. అంతేగా జారిపోవడం అవి ఉండవు. అట్లా చేసినప్పుడు దీన్ని ఏమంటారంటే ఓషధులు ఓషధేభ్య అంటున్నాం.
అన్నం అంటే అదో అప్పుడు అవి దహింపచేసేవి అని గుర్తించి లోపలట తినదగినవని గుర్తించి వండుకునేట్టు తింటున్నాం అన్నం. అట్లాగే అవన్నీ కూడా అవి నేను తీసుకొని వాటి భావాన్ని నా దగ్గర దహించాలి. దహించి తీసుకోవటం. దహించంటే దహింపనీసంటే హారించి. భస్మైపోయారనేది. భస్మం చేసి తీసుకోవాలి అన్నట్టుగా. దాన్ని ఉన్నట్టుగా తీసుకోకూడదు. ఒక ఇంపార్టెంట్ తీసుకోవాలి. భస్మం చేసి తీసుకోవాలి. ఉన్నట్టుగా బియ్యం తినలేము. పచనం చేసి తినాలి. ఎట్లా ఉంటుందో భస్మం చేసి తీసుకోవాలి. ఇది మనకు సృష్టి ఈ ఉపనిషత్తులో ఈ తెలుసు. తర్వాత అప్పుడు ఏమవుతుంది, అన్నాత్ పురుషాత్. అప్పుడు నీవు పురుషుడు అవుతావు. పురుషుడు అంటే పాలన పురుషుడు. అప్పుడు నిన్ను నువ్వు పాలన చేసిన గ్రహించేటటువంటి సామర్థ్యం నీకు వచ్చిందా. అది ఎప్పుడైతే కవ్వాలను పొళ్ళంతా తీసేసి ఇప్పుడు ఇట్లా వచ్చావో అప్పుడు లోకాలను చక్కగా చూసుకొని నీకు ఎట్లా కావాలి ఎట్లా ఎన్నుకున్నావు, ఎన్నుకున్న తర్వాత ఎట్లా దాన్ని నిలబెట్టుకోగలుగుతున్నావు, జారిపోకుండా నిలబడుతున్నావు. ఆ జారి పెట్టుకున్న స్వరూపం నుంచినప్పుడు అప్పుడు నువ్వు దేని చేరావంటే పురుష రూపాన్ని చేరావు. అప్పుడు నువ్వు తప్పులు దిద్దుకోవడానికి ప్రయత్నం చేయటం ఇవన్నీ లోపల హాస్టపోస్త చేస్తావు. హాస్టపోస్త చేసే కాదు, యథాతథంగా ఎట్లా ఉంటుందో దాని చెప్పడం అర్థం చెందండి. తర్వాత అందరూ జీవుడు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు వాళ్ళని ఎట్లా చూస్తావంటే వాళ్ళు చెల్లెళ్ళుగా ఉంటే ఎట్లా ఉంటుందో వాళ్ళు చెట్టపుచ్చుకోవాలో మర్యాదగా ఎట్లా జీవుడుగా ఉంటే ఎట్లా మర్యాదగా చూస్తామో అక్కడికి నేనే పాలన చేసుకుంటావు. పాలన చేసుకోవటం అంటే జాగ్రత్తగా ఉండి అట్లాగే మసులుతావు. అంతేనా? లేకపోతే తెలియకుండా ఎట్లా అటువంటి జరగకూడదు. అట్లాగే ఇంకో విషయం వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక అసూయ వచ్చినా, కోపం వచ్చినా, మాత్సర్యం వచ్చినా, ఏమొచ్చినా కూడా నీళ్ళు జారిపోకుండా చూసుకోవటం అట్లా ఉంటుంది సార్. ఇది బ్రహ్మచర్యం. ఇది యవ్వనం. ఈ యవ్వనంలో ఎదుగుతావు కనుక యవ్వనుడు బ్రహ్మచారి. బ్రహ్మచారి గోచి పెట్టారు. బ్రహ్మచారి జీవితం అంతా అసలు గోచి పెట్టారట. అందరూ కాదు, అందరూ పెట్టారు. ఒక వీళ్ళనే కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పెట్టాలట. అది ఎందుకు పెట్టాలంటే రెండు చోట్ల గడిస్తే వాళ్ళ మనుషులు నేను కొంచెం కావం ఉంటుంది. ఆ యవ్వనంలో దుష్టమైనటువంటి దోషం ఏదో అప్పుడు లేగిమాట. ఆ బుద్ధి వస్తుంది. ఈ తోడలు ముట్టుకుంటారు. ఉర్విహింసాయాం అని ఆయన చెప్పారు. ఉర్విహింసాయాం కనుక హింసిస్తే కనుక దీనికి అడ్డంగా ఇవ్వాలి. ఊర్నయ ఆచ్ఛాదని ఇంకో పట్ట ఆచ్ఛాదన అంటే పెట్టాలి అని నిర్వహించేశారు పాణిని మహర్షి. కనుక అది ఎవరు చేయాలి? ఆ దోషం ముందు ఎవరి దాకా వచ్చేంత వరకు పెళ్లి కాని వాళ్ళకి ఎక్కువ వస్తుంది. పెళ్ళైన తర్వాత వాడి గోల 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 వాడికి చెప్పేవాళ్ళు నిలబెట్టేవాడికి వాడికి సావధాన దండోపాయాలు ఏమి పనికిరావు. అందువల్ల వాళ్ళకంటే ముందు వీళ్ళేం చేయాలి? వీళ్ళేమంటారు, వాడు కట్టుకోవాలి, వీళ్ళేమో అటువంటి చేయరు. ఇది చాలా తప్పు. ఇప్పుడు వేద పాఠశాలలో కూడా అట్లేగా ఉంది. తిరుపతి దేవస్థానం వేద పాఠశాలలో కూడా వాళ్ళకి అర్థం కాదు. వేద పాఠశాలలో అడ్డమంచులే కడతారు. లోపల పోసి పెట్టారు. లోపల పోసి ఏం పనికిరాదు. లోపల పోసే సన్యాసులు మాత్రమే. లోపల పోచి అనేది సన్యాసికి మాత్రమే. బ్రహ్మచారికి లోపల పోచి కాదు. అడ్డపోచి గుడ్డ వేసి దోషిని పోసి పెట్టి కట్టాల్సిందే. అలా ఇటువంటి చిన్న చిన్న స్నేహాల దగ్గర నుంచి కూడా అన్ని ఎట్లా ఏం తినాలి అన్నిటి కూడా మరి ఆనందనేటప్పుడు ప్రశ్నించి మాట్లాడకూడదు అనేటువంటి ఆపోషణ చేసి చేస్తారు. ఆపోషణ చేసి ఎట్లా తినాలి, సంస్కారంగా తినాలి, సంస్కారవంతమైన అన్నం తినాలి, సంస్కారంగా తినాలి. ఇవన్నీ కూడా తనకు యవ్వనానికి వచ్చి ఈ యవ్వనానికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నువ్వు ఎదుగుతావు కనుక బ్రహ్మచారి. ఈ యవ్వనంగా చేరడం అనేటువంటి మాట ఈ యవ్వనం ఇట్లాగే చేసుకుంటూ వార్ధక్యం వృద్ధి పొందడం వార్ధక్యం. యవ్వనంలో వృద్ధి పొందడం వార్ధక్యం. యవ్వన పతనం అయితే వాళ్ళు వృద్ధుడు కాదు. నతిదైన వృద్ధోపతి రాస్యం ఫలితం శిర. తలకాయ నరిచినంత మాత్రం చెప్పబడే వృద్ధుడు కాడు. కనుక వృద్ధుడికి యువలకి తేడా ఏంటంటే యవ్వనం పూర్ణంగా అయిన వాడు వృద్ధి పొందుతాడు అని అర్థం చెప్పింది. అంతేగాని వాళ్ళు సత్తపోతే వాడు ముసలాడు అవుతాడు. అంతేగాని వృద్ధుడు కాడు. వృద్ధుడు గారు ముసలాడు.
కనుక ఈ విధంగా అంతా యవ్వనం, జీవితం అంతా యవ్వనం. పుట్టినప్పటి నుంచి దేహం విడిచిపెట్టిపోయేదాకా యవ్వనమే. పుట్టినప్పటి నుంచి దేహం అవుతుంది, కొంతదూరం అయిన తర్వాత అది బలహీనం అవుతుంది, బలహీనం అయిపోయి క్షీణించిపోతుంది. అవునా? ఇట్లా అస్థి జాయతే వర్ధతే విపరిణమతే క్షయతి నశ్యతి అని షడ్భావ వికారాలు చెప్తారు. అస్థి అంటే తడిలో ఉంటాడు, జాయతే పుడతాడు, వర్ధతే ఎదుగుతాడు, విపరిణమతే మార్పు చెందుతాడు, క్షయతి క్షమిస్తాడు, నశ్యతి. ఇది దేహంతో. కానీ తను ఎట్లా ఉంటాడు? ఎప్పుడు కూడా ఎప్పుడు యవ్వనమే, నిత్య యవ్వనం. ఎప్పుడు ఎక్కడ శ్రీశవం దగ్గర నుంచి కూడా యవ్వనమే వాడు, పైకి చేరటం, ఉద్యోగి చేయటం. అట్లా యవ్వనంలో చేరి ఆ యవ్వనాన్ని చక్కగా నిలుపుకుంటూ కొన్ని సంవత్సరాలు ఉన్నట్టు కొంతకాలం గడిపి ఆ కాలంలో ఏం చేస్తాడో తను బయట తిరిగేటప్పుడు తను నిలుపుకున్నారా లేదా, తను నిలుపుకున్నారా లేదా, తన సచ్చిదానంలో ఉన్నారా లేదా అని చూసుకోవడం కోసమే తను వచ్చాడు. ఆ చూసుకోవడం కోసమే తాను జీవిస్తాడు. ఆ జీవించడంతో తాను ఏమవుతాడు? ఎదుగుతాడు. అప్పుడు బ్రహ్మ స్వరూపానికి తాను నిజంగా అర్హుడు అవుతాడు. ఆ అర్హుడు కావటం అనేటటువంటిది తనకు యవ్వనం. ఎదిగితేనే బ్రహ్మం ఎదిగితేనే తను యవ్వనం అవుతాడు, కానీ ఎదగకుండా తాను యవ్వనం కాదు, ఎదగకుండా తాను తనకు యవ్వనం కాదు. కనుక ఈ విధంగా యవ్వనం అనేటటువంటిది తనకు తన సంస్కారానికి ఎదగటం అనేటటువంటిది చేరి నిలిపోవటం. యవ్వనానికి ఇంకొక అంశం ఎట్లా ఉంటుందంటే, ఏమీ తెలియకుండా బతికితే యవ్వనం కాదు. ఒకటి ఎట్లా ఉంటుందంటే, చూసుకుంటూ తప్పు వస్తే సవరించుకుంటూ గుణపాఠం తెచ్చుకుంటూ దీన్ని ఉంటారు సాధనగా వెళితే అది తనకు యవ్వనం. అదే బ్రహ్మచర్యం. అవునా? అది ఒక అంశం. అది ఎట్లా వస్తుంది? తన కృషి వల్లే వస్తుంది. కృషి అంటే తెలుస్తుందా? కృషి అంటే తన ప్రయత్నం వల్ల వస్తుంది. అట్లయితే మరి ఇంకోటి ఎట్లా ఉంటుందంటే, పూర్ణంగా తెలిసి ఆచరించదు. ముందేమో తెలియకపోయినప్పుడు కూడా తెలుసుకుంటూ ఆచరించడం ఒకటిన్నర. దీన్ని జ్ఞాన సంఘం అని, కర్మసంఘం అని. కర్మసంఘం అంటే తెలుసుకుంటూ ఎక్కడ అని 3వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తారు. ఇది కర్మసంఘం. జ్ఞాన సంఘం అంటే తెలుసుకుంటూ అర్థం చేసుకుంటూ నిలుపుకుంటప్పుడు ఏమవుతుందంటే ఎట్లా ఉంటుంది? తన ముందేమో దేని నేర్చుకున్నట్టుగా చేసుకుంటారు. అది చేరినట్టు, చేర్చుకునేటటువంటి దశ. జ్ఞానంతో ఉన్నప్పుడు చేరిన దశ అనేది చేరుతుంది చక్కగా. ఎట్లా అవుతుందో తనకు తను తెలుసుకున్నంతా కూడా ఊటబావి అన్నప్పుడు విన్నావా? బావి అంటే తెలుసా నీకు? ఊటబావి అంటే నేను లోపల నుంచి ఊటగా వస్తుంది, ఊటగా బావి. అట్లయితే నీ స్మృతి ఊటగా వస్తుంది, లోపల అలాగే వస్తుంది. చూసా అంటే ఊటగా వస్తుందా? అది చెప్పట ఊరి కారిపోతుందా? ఊటగా వస్తుంది కదా, కారిపోతుందా? ఊరకుండా ఎండిపోతుందా? అది ఊరి కారిపోదు, ఊరకుండా ఎండిపోదు. ఊరి కారిపోదు, కారిపోదు, ఊరకుండా ఎండిపోకుండా ఎట్లా ఉంటుందో ఆ దశ నేను గ్రహింపు చేతనే రావటం అనేటటువంటిది. అప్పుడు నువ్వు పూర్ణంగా రెండూ చేస్తా ఉంటే చేరుతావు, సరి నుంచి జాగ్రత్త. ప్రయత్నం చేసేటప్పుడు జారే అవకాశం ఉంటుంది కనుక, జారే అవకాశం ఉన్నా నిలదొక్కుకోవడం అనేటువంటి ప్రయత్నం చేసావు కనుక అప్పుడు యవ్వనంలో వస్తావు. అది లేకపోతే జారిపోతే త్రాసిప్పుకోమని అన్నట్టుగా ఉంటే వాడు లాభం. చెప్పినా వినడవాడికి ఏం లాభం. కానీ ప్రయత్నం చేస్తుంటే ఎట్లా ఉంటుంది? తనకే అర్థం ఉందా? ముద్ద తింటూ ఉంటే ఆకలి తీరేదని ఎట్లా ఉంటుందో అట్లా తింటూ ఆకలి తింటా ఉంటే ఎంతో అరగంట సేపు తింటారు దేహంతో తింటే. అది ఎట్లా ఉంటుంది? తినగా ఇంకా తనకు పొందొచ్చు, బలం వస్తుంది, ఆధ్యాత్మిక బలం వస్తుంది. అది సాధన దశ. నీ అంతటి నీవే సాధనలో అర్థం చేసుకొని నీవే నిలబెట్టుకుంటూ బ్రతకడం అనేటువంటి నువ్వు సృష్టి ఆవరణలోకి చెప్తావు. సృష్టి నిన్ను అట్లా చేయాలని సంకల్పించి నీకు నిన్ను రచన చేసి విడిచిపెట్టింది కనుక అరిచారా. ఇది యవ్వనం.
మనకేం తెలుసు ఎవరం మీసాలు పెట్టవచ్చు. గమ్మున ఏం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. పెళ్లి అంటే ఎక్కడ అమ్మో ప్రసాదుడు ఏమంటాడు తెలిసిన, పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసాರದ వాగ్ని కింద నరసింహస్వామి అవతారం వచ్చిన తర్వాత ఆయన అన్ని పేరుని వేసుకొని చేస్తుంటే నాకు నీ నరసింహాకృతి చూసి నేవరమాట. ఖరద ఉష్ట్ర భృకుటి సటానఖయుం ఉగ్రధ్వానయం రక్తకేసరియం దీర్ఘతరాంతరమాలికయు దేవుణ్ణి బాలికలు వేసుకున్నాడు. బాలికలు చూసి అటువంటి నీ నరసింహాకృతి చూసి నేవరవాట్. ఆ నరసింహ భయం కాదు, నేను దానికి భయపడము. నేను పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్ని కింద దవాగ్ని అంటే విషయం. దవాగ్ని అంటే కార్చిస్ అని చూసాం. అడవిలో మంట వెళ్తే మంట అయితే చెట్లేగా, చెట్లే కనుక అల్లుమంటే భయపడి పెరిగిపోతుంది. అది దవాగ్ కార్చిచ్చు అని తెలుగులో కార్చిచ్చు అంటే అగ్ని, కార్చిచ్చు అని తెలుగు పదము, దవాగ్ని అనేది సంస్కృత పదం. సంసార దవాగ్ని అంట. ఈ సంసారం అంటే దుఃఖంలో తన దేహమే తనకి ఎట్లా ఉంటుందో, ఇంకా తన తల్లిదండ్రులు వాళ్ళు అందరూ బలవంతం చేసేవాళ్ళే. ఆపర్చునిటీలు అందరూ కూడా బంధువులందరూ ఏమిరా ఇంత వయసు వచ్చినా ఇంకా పడి చేసుకోలేదా అంటారు. అంటారా అన్నా ఇప్పుడు అంటారు. వాళ్ళకి ఇదే పని. ఎందుకంటే పెళ్ళికి వస్తే మా పనిస్తే పెళ్ళి అన్నం పెడతావు. వాళ్ళ పెళ్ళి అన్నం కోసం చావదు. వాళ్ళకి తెలియదు అంత మోజు ఆడంబరం అంత బయట అట్రాసం అంత ఆవిడ అంటారు. అంటే ఏం నిజంగా అంటాడు. దానికి ఉంటాడు సంసార దవాగ్ని. ఆ సంసార దవాగ్ని ఎట్లా ఉంటుందంటే పూర్ణ క్రూర గురువార చూపుతారు. అది పూర్ణభయం, క్రూరభయం అంటే అర్థమవుతుందా. పూర్ణం అంటే దానికి అర్థమే లేదు, నిన్ను బయటపడలేదు. క్రూరం అంటే హింసించి, దుర్వారం దాటడానికి కష్టంగా, దుర్భరం దాటలేకపోయినా అక్కడే ఉందామన్నా కష్టం, దాటాలన్నా కష్టమే, అక్కడ ఉండాలన్నా కష్టాలు. పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెళచ్చు మీ పాదాశ్రయం చేయవే. వాడు ప్రహ్లాద గురించి మన దీనిలో వస్తుంది ప్రహ్లాద చరిత్ర సినిమా వస్తుంది. మనం కోతల గారి భాగవతంలో దాంతో కలిపి సినిమా గారు అది కూడా చూడొచ్చు, బాగానే ఉంటుంది. మనకు కథగా చూపిస్తారు. కేవలం పద్యాలతో కూర్చున్నట్టు ఉంటుంది. మన హ్యూమన్ రైట్స్లో యూట్యూబ్లో పూర్తిగా అది కూడా వినొచ్చు. కనుక అటువంటి ధైర్యాన్ని ధీరత్వాన్ని సాధన చేయటమే యవ్వనం. చేరితే యవ్వనంలో దేహం విడిచిపెట్టిపోతే అంటే నిత్య వర్తమానం. యవ్వనంలో దేహం విడిచిపెట్టిపోతే అప్పుడు దేహాన్ని విడిచేస్తాడు, మళ్ళీ రాకుండా శాస్త్రం మళ్ళీ రావాల్సింది గ్యారంటీ. నీ పని ఎవరు చేయడం చేయాలి. ఒకప్పుడు పిల్లలు ఆడుకున్నప్పుడు ఏం చెప్పారంటే ఒక అబ్బాయి తల మీద గోరంకే చెప్పకు చెడిపోతావు, చెబితే నీ ముక్కు గోస్తా, వాళ్ళకి గోడ నుంచి దూకిస్తా, పందిరాల నుంచి పాకిస్తా, కారం ముద్దలు తినిపిస్తా అని ఆడేవాళ్ళు. ఎప్పుడు ఉన్నావా అవి పోయి గడుతున్నారు. ఆటంతా కూడా ఈ ఆటలుంటాయి కాదు. ఒక అబ్బాయి తల మీద గోరెక్క ఇక్కడ ఉంది, చెప్పకు వాడి తీసేసుకోవాలి. ఎవరు చెప్పకూడదు. చెప్పకు చెడిపోతావు, చెబితే నీ ముక్కు గోస్తా, గోడ నుంచి దూకిస్తా, చెప్తే నీ గోడ మీద దూకిస్తా, పద్దెళ్ళ నుంచి పాకిస్తా, కారం ముద్దలు తినిపిస్తా. ఎవరు చెప్పరు, వాడి తెలుసు. వాడు చెప్పేది తెలకాయ మీకు తెల తెలుస్తుంది. వాళ్ళు చూసిన వాళ్ళు తాను ఇవన్నీ కొంచెం సూత్రాలు. తను తాను రక్షించుకోవటానికి ఎట్లా ఉండాలి, తనే ఎప్పుడూ తను తాను రక్షించుకోవడమే తాను పూర్ణ స్వరూపుడు. పూర్ణమైనటువంటి అవకాశం తనకు
వచ్చింది కనుకనే ఈ మానవ జన్మ. అందుకని ఆ మానవ జన్మ రావటమే యవ్వనం. అంతే. మరి ఇప్పుడు యవ్వనం అర్థమైందా? యవ్వనంలో ఉంటావా? ఉంటావా? నమ్మకమేనా? నమ్మకం ఎక్కడుంటుందో అది కూడా యవ్వనంలోనే ఉంటుంది. యవ్వనం అంటే చేరినవాడు అయితే. చేరకపోతే హాయ్.